అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫ్రమ్ కోనసీమ. సో రీసెంట్‌గానే నేను ఇంకా నా ఫ్రెండ్స్ సత్కార్ హోటల్‌కి అయితే లంచ్ చేయడానికి వెళ్ళాం అనమాట. రెస్టారెంట్ వచ్చేసి వీపీసీ థియేటర్ పక్కనే ఉంటది అమలాపురంలో. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి. ఇంకా రావాల్సిన వాళ్ళ కోసం వెయిటింగ్. ఇక్కడైతే వెయిట్ చేయడానికి మనకి సిట్టింగ్ ఉంది. అక్కడైతే కూర్చొని వెయిట్ చేసాం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత సిట్టింగ్ అయితే 6 మెంబర్స్‌కి ఖాళీ లేదని చెప్పారు. రిజర్వ్డ్ అయిందని చెప్పారు. ఇంకా మా ఫ్రెండ్స్ ఏదోలాగా కొంచెం రిక్వెస్ట్ చేసి రిజర్వ్డ్ అయిన టేబుల్ తీసుకున్నాము. బట్ వీఆర్ ప్రిఫరింగ్ వెజ్. ఓకే. ఎస్. తను వచ్చేసి ప్రత్యూష అనమాట. మా గ్యాంగ్లో తనే కొంచెం హైపర్ యాక్టివ్, అన్నిటికీ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. మేము ఎలానో మొహమాట పడతాం కాబట్టి తనే కొంచెం ఫుడ్ అంతా ఆర్డర్ చేస్తుంది అనమాట. నేను ప్రియాంక అయితే రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాం. మేమిద్దరం కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి. అండ్ వీళ్ళందరితో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట లంచ్కి. ఫుడ్ అంతా కూడా వెజ్జే ఆర్డర్ చేశారనమాట. ఎందుకంటే వెజిటేరియన్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అలానే మనకి అమలాపురం సైడ్ కొంచెం చికెన్ అది ఆ టైంలో అవాయిడ్ చేయమన్నారని చెప్పేసి ఇంకా వెజ్జే ప్రిఫర్ చేసాము. స్టార్టర్ వెజ్ మంచూరియా చెప్పారు. వెజ్ మంచూరియా అయితే చాలా వేడివేడిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సాల్ట్ కూడా ఈజీగా వచ్చేస్తారని తింటా అనుకున్నాను. కొంచెం బాగాలేకపోతే ఎక్కువ వేసుకోవాలి. మరి మీకు నచ్చుతుంది నాకు అంటే నాకు ఇంకా నచ్చదు కాబట్టి అంత అని చెప్పలేదు కానీ నీకు నచ్చచ్చు. ఇదో డిఫరెంట్ టేస్ట్ యాక్చువల్లీ. నాకు తీగ్రే ఎలా ఉంది? మార్కెట్ అవ్వట్లేదు. టేస్ట్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి వెజ్ రోల్ అనమాట. దీన్ని చూడగానే టేస్ట్ చాలా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం కానీ టేస్ట్ అస్సలు బాగాలేదు. అయితే నార్మల్ వెజిటేబుల్స్ అన్నీ తురిమేసి లోపల పెట్టేశాడు అంతే. ఎంత స్పైసీగా ఉందంటే నార్మల్ పచ్చిమిర్చి ముక్కలు కోసి లోపల పెట్టేశాడు. దాంతోపాటు సాస్ ఇచ్చాడు. సాస్ కూడా అసలు టేస్ట్ ఏం లేదు. దీనికి పెట్టిన డబ్బులు మాత్రం చాలా బాధేసింది, వేస్ట్ అయినాయి అని చెప్పి. ఎవరైనా అక్కడికి తినడానికి వెళ్తే మాత్రం ఈ ఐటెం ఆర్డర్ పెట్టకండి. మేమంటే ఇంకా తప్పక తినేసాం, డబ్బులు పెట్టాం కాబట్టి వేస్ట్ అవుతాయని చెప్పేసి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. బాగుందనే చెప్పండి. చాలా బాగుంది. సోయా సాస్ వస్తుంది. కనిపిస్తుందో లేదా? పెరుగుంది. ఇంతకీ టేబుల్ రిజర్వ్డ్ అండి. ఆ టేబుల్ రిజర్వ్డే. మేము వచ్చాం, ఈ లైట్లు కావాలన్నాం. ఇది రిజర్వ్డ్ అండి అన్నారు. మరి 2 లైట్లు ఇక్కడే ఎందుకు పెట్టారు, వేరే టేబుల్ మీద పెట్టలేదు ఏంటంటే సెట్ చేయాలి మేడం ఇప్పుడు వేరే టేబుల్స్ కూడా అని చెప్పారు. మేము ఆలోచిస్తున్నాం ఎక్కడ వాళ్ళకి వేరే టేబుల్ ఇస్తానన్నాడు. ఇదేంటి వెజ్ వెజ్ రోలా? ఇప్పుడు మనం 1కి వస్తాం అనుకుంటే ఉంటాయి. అదే ముందుగా చెప్పుకుంటే 1కి వస్తామని. అది బాగుంది మంచూరియా దీనికంటే. మంచూరియా చాలా బాగుంది. అలా ఇచ్చి ఎందుకో నేను ప్లేట్ తెస్తాను. నువ్వు స్టార్టర్స్ అయిపోయినాయి. ఇంకా మెయిన్ కోర్స్ వచ్చేసి రోటీ ఇంకా 2 కర్రీస్ చెప్పారనమాట. ఒకటి వచ్చేసి మేతి చామ్ కర్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజు మసాలా చెప్పారు. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి, క్వాంటిటీ కూడా బాగా వచ్చింది. మేము టోటల్ 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు సరిపడేటట్టు ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశారు. మేతి చామ్, కాజు మసాలా.
అప్పుడు తెచ్చారండి. ఏ ఇది కూడా జోక్ రికార్డ్ చేయి. అవుతుంది. అయితే కుదురు. యాక్చువల్గా రోటీ చెప్తే అప్పుడు ఇచ్చారేంటో. వెరీ బ్యాడ్. ఇది కూడా ఫ్లాప్ అయిందనమాట. మేము టేస్ట్ బాగుంటుందేమో అని చెప్పి ఆర్డర్ చేసాం. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్, కానీ రోటీయే కొంచెం గట్టిగా ఉండడం వల్ల తినడానికి కష్టమైంది. జోషిగా అమ్మాయి నా ఐడి. జోషి గారు అమ్మాయి. ఓకే. गुजरात से వెజిటేబుల్స్ ఫుల్గా छोटा छोटा बड़ा बड़ा అలా వచ్చి స్పూన్స్. నెక్స్ట్ ఐటెం వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. అప్పటికే మాకు కొంచెం ఫుల్ అయింది, కానీ రోటీ ఫ్లాప్ అవడం వల్ల మళ్ళీ ఇది ఆర్డర్ చేసాం అనమాట. విరాట్ కోహ్లీ పేరు. కబుర్లు చెప్పుకుంటూ ఫైనల్గా ఫుడ్ అయితే తినేసాం అనమాట. మేము ఎంత ట్రై చేసినా కొంచెం ఫుడ్ అయితే మిగిలిపోయింది. అండ్ ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచేద్దాం అనుకున్నాను, కానీ రెస్టారెంట్లో మనకి మ్యూజిక్ ప్లే చేయడం వల్ల మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో అన్న భయంతో ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా తినేసిన తర్వాత బయటకైతే వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట మెమరీ కోసం. ఎందుకంటే మాది చాలా తక్కువ టైంలో ఏర్పడిన ఫ్రెండ్షిప్. నేను ప్రియాంక అంటే ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్, కానీ కన్మ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాతే మాకు ఆ బాండ్ అనేది క్రియేట్ అయింది. 1 మంత్లోనే ఇంత మంచి బాండ్ క్రియేట్ అయిందనమాట. సో దానికోసం అనేసి మేము లంచ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యూష వాళ్ళ ఇల్లు అక్కడి నుంచి ఒక 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే మధ్యాహ్నం ఎండ చాలా గట్టిగా ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి. సో ప్రతీష వాళ్ళ మమ్మీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఆంటీ ఇంకా వీడియో తీయమ్మా అంటున్నారు ప్రతీష వద్దంటుంటే. సో నేనే ఇంకా కొంచెం మొహమాట పడ్డాను వీడియో తీయడానికి. ఇంకా తర్వాత కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అయిపోయామన్నమాట. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు ఇంతవరకు చూసుంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.